హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు వరంగల్లోని 3 హిస్టారికల్ ప్లేసెస్ చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి 1000 పిల్లర్స్ టెంపుల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కుష్ మహల్ అండ్ థర్డ్ వన్ వరంగల్ ఫోర్ట్ కి ఒక ఎంట్రన్స్ గేట్ లాంటిది. సో ఈ 3 ప్లేసెస్ అయితే ఈ వీడియోలో కవర్ చేసిన. వీడియో మొత్తం చూడండి అండ్ ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ అయితే సీదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన ముగ్గురం కలిసి వెళ్దామని. మొత్తానికైతే 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చేసినాం. ఈ టెంపుల్ తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ హన్మకొండ మండల్లో ఉంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు 1000 స్తంభముల దేవాలయం అని. ఈ టెంపుల్ హిస్టరీ గురించి టెంపుల్ లోపలికి వెళ్ళాక చెప్తాను. సో పదండి లోపలికి వెళ్ళి టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. స్టార్టింగ్లోనే ఒక బోర్డు అయితే ఉంది, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఈ టెంపుల్కి ఫారినర్స్ టూరిస్టులు చాలా మంది వస్తూ వెళ్తుంటారు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఏన్షియంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. షార్ట్గా చెప్పాలంటే కాకతీయ కింగ్స్ రూల్ చేసే టైం అంటే 12th సెంచరీ 1163 సంవత్సరంలో రుద్రదేవుడి టెంపుల్ని కట్టించినమాట. సో ఆ టైంలో రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని ఉండే నేమ్. ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ అని చేంజ్ అయిపోయింది. ఇదే టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ శిలా విగ్రహాలన్నీ దగ్గర నుంచి చూసేద్దాం. ప్రతి టెంపుల్లో ఫస్ట్ కాలు కడుక్కోవడం మ్యాండేటరీ కాబట్టి సో ఫస్ట్ అయితే కాలు కడుక్కొని దేవుడి దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. టెంపుల్లో అయితే ఇప్పుడు ఎక్కువ మంది జనాలు లేరు, కానీ ఫెస్టివల్స్ టైం, హాలిడేస్ టైం, ఎస్పెషల్గా శివరాత్రి టైంలో చూస్తే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్. ఇక మీ రియాక్షన్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నా అంటే ఆ టైంలో టెంపుల్ మొత్తం లైట్స్తో డెకరేషన్ చేసి ఉంటారు అండ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు శివరాత్రి ఫెస్టివల్ మాత్రం. టెంపుల్ ముందైతే ఒక నంది విగ్రహం అండ్ ఒక ఏనుగు విగ్రహం అయితే ప్రతిష్ఠించారు అండ్ మధ్యలో ఇంకొక నంది విగ్రహం. సో ఫస్ట్ అయితే దర్శనం అయితే చేసేసుకొని వచ్చేస్తాం మేమైతే. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందన్నమాట. టెంపుల్లోకి అయితే కెమెరా అయితే అసలు అలో చేయరు. ఇక్కడైతే నంది విగ్రహం చూడొచ్చు మీరు, చూడడానికి తెల్ల మెరిసిపోతుంది. అంతకుముందు ఇంత షైన్ లేకుండే, రీసెంట్గానే పాలిష్ చేశారనుకుంటా. ఒకసారి అయితే ఎదురున్న మండపంలోకి అయితే వెళ్ళొచ్చేద్దాం. ఇక లోపలైతే స్తంభాలు అండ్ స్పేస్ ఉంది మొత్తం. శివరాత్రి ఫెస్టివల్ అప్పుడు శివపార్వతుల కళ్యాణం కోసం ఈ మండపాన్ని అయితే యూజ్ చేస్తారు. మండపం బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది ఆర్కిటెక్చర్, చూడండి మీరు. ఈ స్తంభాల మీద మీరైతే చూడొచ్చు గోపురం లాగా డిజైన్తో చెక్కారు. ఇదంతా చూస్తుంటే అనిపిస్తున్నట్టు అసలు ఇంత పర్ఫెక్ట్ ఎట్లా చెక్కారు ఆ టైంలో అని. చాలా గ్రేట్ అసలు. ఇంత మంచి టెంపుల్ని ఎంతో మంది శిల్పులు కలిసి కట్టారు కదా. ఇంకా ముందు చాలా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చేస్తే మాత్రం నాకైతే వర్షం మూవీ గుర్తొస్తుంది ప్రభాస్ది. అందులో ప్రభాస్ అయితే అంటాడు కదా, అటు గుడి ఇటు గుడి మధ్యలో నంది ఇంద్రధనస్సు వర్షం పడుతున్న టైంలో చూడడానికి చాలా బాగుంటుందని. నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది వర్షం పడే టైంలో. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. ఇంద్రధనస్సు అయితే గ్యారంటీ ఇవ్వలేను, కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సో వచ్చి చూడండి ఎప్పుడన్నా మీరు కూడా. సో ఇంకా ముందుకైతే వెళ్దాం కొంచెం. ఇక్కడైతే మీరు చూడొచ్చు వినాయకుడిది రూపం అయితే పిల్లర్ మీద చెక్కారు, చాలా బాగా చెక్కారు అసలు. అండ్ ఇక్కడ పక్కకే ఇట్లా టెంపుల్ షేప్ అంటే గుడి గోపురం లాగా అయితే దీని మీద పిల్లర్ మీద చెక్కారు. చాలా పర్ఫెక్ట్ ఉంది అది మాత్రం. అండ్ ఇంకా చూస్తుంటేనే అనిపిస్తుంది నాకైతే ఇంత పర్ఫెక్ట్గా ఎలా రాళ్ళ కొండరాళ్ళని ఎట్లా చెక్కారో అని. ఇక్కడైతే చిన్నగా శివలింగం లాగా ఉంది అండ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు, అసలు ఇంత పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేశారు అదంతా అని. మీరు చూస్తుండండి, నేను ఇక ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన డిస్టర్బెన్స్ లాగా ఉంటుందేమో. సో ఇది టెంపుల్కి వేరే సైడ్ అన్నట్లు. ఇటు పిల్లర్స్ మీద దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఏం దేవుడు అని అంత కరెక్ట్గా తెలియదు నాకు, మళ్ళీ తప్పు చెప్తే కామెంట్స్లో నన్ను వేసుకుంటారు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ఇది మాత్రం. ఇంత మంచి ప్లేస్ మా వరంగల్ ఉన్నందుకు నేనైతే ఫుల్ కూర్చున్నా అసలు చెప్పాలంటే. ఇంత హిస్టారికల్ ప్లేస్ అంటే ఇది నేనైతే చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాయి ఇడికి ఎప్పటికీ. ప్రతి శివరాత్రికి మా వాళ్ళైతే మా పేరెంట్స్ నన్ను పట్టుకొని వస్తారు. ఆ లైన్లో అయితే అసలు దర్శనం కానీ 3-4 అవర్స్ పడుతుంది శివరాత్రి పండుగ అప్పుడు. దీని తర్వాత ఒక బావి చూపిస్తాను నేను 1000 పిల్లర్స్ టెంపుల్లోనే. దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అది మరి రియల్లో రూమరో నాకైతే తెలియదు, బట్ చూపిస్తాను ఆగండి కొద్దిసేపు అయినాక. టెంపుల్ అయితే చూడండి, అసలు నో వర్డ్స్ ఇక చెప్పాలంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక ప్రతి యూట్యూబర్ చెప్పే మాట ఇదే. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకా కొత్త ప్లేసెస్కి వెళ్ళి. ఐ హోప్ యూ డూ దట్ అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఎదురుగా చెట్టు కింద అయితే దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. సో ఇక్కడ రాగానే ఒక హోమగుండం అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ చెట్టుకి దారం చుట్టు ఉంది
దేవుడి విగ్రహాలు అయితే చూడొచ్చు మీరు ఇక్కడ, హనుమాన్ది అండ్ శివునిది. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న స్వామి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుతున్నారు. ఇక్కడ దేవుడి విగ్రహం ఉంది కదా ఆంజనేయ స్వామిది. ఇంతకుముందు టెంపుల్లో బావి అని చెప్పాను కదా, ఇప్పుడైతే ఆ బావి దగ్గరికి వెళ్దాం. సో ఇదే ఆ బావి అన్నమాట. ఇప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉంది, అంటే నీట్గా ఉంది, బట్ వాటర్ మాత్రం గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఒకప్పుడు మాత్రం ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా ఈ విధంగా ఉండే. మీకు ఇంతకుముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను కదా, ఏంటంటే ఈ బావి నుంచి వరంగల్ ఫోర్ట్కి ఒక స్వరంగ మార్గం ఉంది అని అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అండ్ అలాగే ఇందులోపల నిధి అండ్ బంగారపు ఇలా ఇవన్నీ దొరికినాయి అని అంటారు. మరి అది ఐ డోంట్ నో, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, బట్ అప్పుడప్పుడు అనిపిస్తున్నట్టు. సో కాకతీయ కింగ్స్ కదా, వాళ్ళ దగ్గర ఫుల్ బంగారం ఉండి ఉంటుంది, ఇక ఇట్లనే ఎక్కడొక్కడ దాచిపెట్టుంటారు. సో నిజమేమో అనిపిస్తుంది నాకైతే. 1000 పిల్లర్ టెంపుల్ అయితే చూసేసారు కదా, ఇప్పుడు కుష్మహల్కి అయితే వెళ్దాం. కుష్మహల్ అనేది వరంగల్ ఫోర్ట్కి వెళ్ళే దారిలోనే ఉంది. ఇక్కడ మీరు రోడ్ మీద వెళ్తుంటే ఈ ఆర్కిటెక్చర్ మొత్తం చూడొచ్చు, అంతా హిస్టారికల్ వైబ్ ఇస్తుంది ఈ ఏరియా మొత్తం. ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్, ఇక్కడ కూడా సేమ్ గోడలు అవే ఉన్నాయి అండ్ మొత్తం హిస్టారికల్ వైబ్ ఉంది ఇది కూడా. అండ్ రోడ్డు చూడండి మలుపులు ఎట్లు ఉన్నాయి అక్కడ మొత్తం. మొత్తానికి అయితే కుష్మహల్కి వచ్చేసినాం. ఇక్కడ ముందైతే ఒక బోర్డు ఉంది, కుష్మహల్ బ్రాకెట్లో షితాబ్ ఖాన్ ప్యాలెస్ అని. మరి ఇదేందో లోపలికి అయితే ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడికి నేను రావడం అయితే సెకండ్ టైం. అంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు టూర్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికే పట్టుకొచ్చారు. అదేందో కానీ వరంగల్లో ఉన్న నన్నే మళ్ళీ వరంగల్ టూర్కి పట్టుకొచ్చారు. లోపలైతే ఏమున్నాయో నాకైతే గుర్తులేదు అంతగా. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో అని. సో గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడైతే పగిలిపోయిన శిలా విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని పిల్లర్స్ లాగా ఏమో ఉన్నాయి. ఇక్కడ ఈ స్తంభం మీద ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్లో ఏమో రాసుంది, అది మరి ఏంటో మరి నాకు తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఈ మహల్ది సైడ్ వ్యూ, చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్కి వచ్చే ముందే నేను దీని గురించి అయితే కొంచెం తెలుసుకున్నా. ఏంటంటే ఈ కుష్మహల్ అనేది తుగ్లక్ కింగ్స్ రూల్ చేసే టైంలో 14th సెంచరీలో కట్టారంట. అండ్ 16th సెంచరీలో దీన్ని షితాబ్ ఖాన్, అంటే అప్పట్లో వరంగల్ గవర్నర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ, సో అతను దీన్ని ఒక ఆడియన్స్ హాల్ లాగా యూజ్ చేస్తుండే. అందుకే షితాబ్ ఖాన్ మహల్ అని నేమ్ పెట్టారు దీనికి. బట్ యాక్చువల్గా అయితే ఇది కట్టిన పర్పస్ ఏంటో ఇంతవరకు స్టిల్ తెలియదు ఎవరికి. బట్ అందరూ ఇది ఒక ఆడియన్స్ హాల్ లాగా యూజ్ చేయడానికి కట్టినారని బిలీవ్ చేశారన్నమాట. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయ్యాగానే పైన రూఫ్ టాప్ మీద మంచిగా డిజైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో విగ్రహం అయితే ఉంది ఒకటి, జస్ట్ తలనే ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక లోపలైతే రాళ్ళలాగా గుండ్రంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇవి వెపన్స్లో యూజ్ చేస్తారు కదా, అంటే ఇట్లా బాహుబలి మూవీలో చూసి ఉంటారు మీరు, వెపన్స్ లోపల పెడితే దూరం వరకు షూట్ చేస్తాయి కదా గుండ్రంగా ఉన్న గోళీలని. అండ్ ఇక్కడ జైన్ రిలీజియన్ రిలేటెడ్ విగ్రహం అయితే ఉంది. ఇక్కడ కూడా జస్ట్ తల భాగం మాత్రమే ఉంది విగ్రహం. ఇక్కడ ముందైతే నంది విగ్రహం. ఇక్కడ నుంచి కూడా టాప్ వ్యూ చూడొచ్చు, బాగుంది చూడడానికి. ఒకసారి అయితే బయటకు వెళ్ళేసి బయట వ్యూ చూద్దాం, అండ్ తర్వాత రైట్ సైడ్ ఉన్న విగ్రహాలు కూడా చూసేద్దామని. వర్షం పడింది, వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఈ టైంలో ఈ ప్లేస్ని విజిట్ చేస్తుంటే ఆ ఫీలే వేరుంది అసలు. యా, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇంకా కొంచెం దూరం వెళ్ళి మొత్తం టోటల్ వ్యూ క్యాప్చర్ చేసి ఇలా ట్రై చేస్తాను. చెట్లు అడ్డు వస్తున్నాయి. ఒకప్పుడు దీని పైకి ఎక్కడానికి అలో చేస్తుండే, బట్ ఇప్పుడు అలో చేయట్లేదు. లోపలికి అయితే వచ్చేసిన మళ్ళా రైట్ సైడ్ విగ్రహాలు చూద్దామని. ఇక్కడైతే వినాయకుడి విగ్రహం ఉంది. అయ్యో, ఇక్కడైతే ఈ విగ్రహానికి తల లేదు, జస్ట్ మొండమే ఉంది. ఇవన్నీ ఎలా పగిలిపోయాయో లేకుంటే ఎవరైనా ధ్వంసం చేశారో అని మాత్రం తెలీదు. బట్ ఏన్షియంట్ హిస్టారికల్ ప్లేసెస్ని కాపాడుకునే బాధ్యత మనదే కదా, ఇలా చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు.
అక్కడేమో బాడీ ఉంది, ఇక్కడేమో హెడ్ ఉంది. ఈ రెండు ఇంటర్లింక్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారేమో, బట్ కాదు. ఆ విగ్రహం ఏమో మెడిటేషన్ పొజిషన్లో ఉంది, అంటే జైన్ రిలీజన్ వాళ్ళది. ఇక్కడేమో హిందూ గాడ్ హెడ్ అది. సో అట్లా అన్నమాట. ఇక ఇదే మొత్తం కుష్ మహల్ అంటే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే వేరే ప్లేస్ చూస్తాను. అది వరంగల్ ఫోర్ట్కి ఎంట్రన్స్ లా ఉంటుంది, అంటే జస్ట్ లైక్ ఒక చెక్ పోస్ట్ లాగా. అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఇదే ఆ ప్లేస్. ఇక్కడికి రావడం నేను కూడా ఫస్ట్ టైం. కుష్ మహల్కి వెళ్ళకంటే ముందే ఇక్కడికి వచ్చి వీడియో తీసిన అనమాట. సో వెళ్ళైతే చూద్దాం ఎట్లుందని. ఇది వరంగల్ ఫోర్ట్కి ఒక ఎంట్రన్స్ గేట్ లాగా ఉండే అని అంటున్నారు. మీరైతే ఇక్కడ మీద చూడొచ్చు ఈ కట్టడం మొత్తం. పెద్ద పెద్ద రాళ్ళు అండ్ వాల్స్ కూడా చాలా పెద్దగా కట్టినారు ఇక్కడ. యా ఇదంటే ఒక చెక్ పోస్ట్ లానే ఉంది చూడడానికి, అంటే ఒక ఎంట్రన్స్ గేట్ టైప్. ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఎండ మాత్రం చంపేస్తుంది. ఇప్పటికే 3 వాటర్ బాటిల్ కొన్నాం. ముందైతే చూడొచ్చు రాళ్ళతో ఇట్లా కర్వ్ షేప్ లో డిజైన్ అయితే ఉంది. ఇక్కడ తిరుగుతుంటే నాకైతే అప్పటి నుంచి ఒకటే మైండ్ లో తిరుగుతుంది, ఏంటంటే కింద పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. స్లిప్ అయి పడిపోతే ఏం లేదు, తలకాయ వలిగిపోతుంది. సో కొంచెం చూసుకొని వెళ్ళాలి ఇక్కడ. యా ఇంకా ముందుకైతే వెళ్తున్నాం మేమైతే. అక్కడ మెట్లు ఉన్నాయి మీదికి వెళ్ళడానికి, అదైతే ఎక్కుదాం ఒకసారి. అరే ఏదో తేడా ఉందిరా ప్లేస్ ఇది మొత్తం. ఎక్కరా మొత్తం కంచెల మీద ఊకుందామా? ఎక్కుదాం, ఎక్కువ. నేను పుష్ చేస్తా. ఫోన్ పట్టుకొని వీడియో తీరా కోసేపు, నేను మళ్ళీ ఎక్కి తీసుకుంటా. నాకెట్లా ఎక్కట్లేరా, నాకు ముందే ఎక్కరా. ఎక్కురా, అలా కింద కాలు పెట్టకుండా ప్లేస్. భయపడుతుండే. మా ఫ్రెండ్ గారు అయితే భయపడుతుండే దగ్గరికి కూడా. ఫస్ట్ టైం అంట ఇట్లా డేర్ చేసి ఎక్కుతుండంట. ఇక్కడైతే ఒక పక్షి ఉంది, ఒకటే ఉంది పాపం, ఒంటరి పక్షి. జైలు ఎక్కువే. నేను ఇంకా ఫస్ట్ టైం మీతో ధైర్యం చేసి ఇంత ఎక్కుతున్నా. నేను ఓతో ఎక్కాలి అర్జున్, ఎవరితో నేను ఇంత నీకు ఎక్కలేదు. నేను ఎప్పుడు నాకు కొండలంటే అవి ఇవ్వండి భయం. మొత్తానికైతే దీని మీదకి ఎక్కేసినాం. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఈ విధంగా ఉంది. ఈ వీడియోకి అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇలాంటి ఇంకా మరెన్నో వీడియోలు చేస్తూ ఉంటాను నేను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో వరంగల్ ఫోర్ట్ అండ్ ఏకశిల పార్క్ గురించి చేస్తాను. సో వీడియో మీ వరకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యా, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.